హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మీరు చూస్తున్నది ఫస్ట్ టైం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మాకు ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇవాళ చాలా రోజుల తర్వాత మేము వ్లాగ్ చేయబోతున్నాము. మా పాప ఆరు అండ్ నేను ఏం చేయబోతున్నామంటే ఈవినింగ్ స్నాక్ ఇడ్లీ పిండి మిగిలిపోయిందనమాట ఇంట్లో. దాంతో ఏదైనా తినాలని అనిపిస్తుంది. చల్లగా ఉంది బయట మాత్రం. ఏంటి చెప్పు. అందుకని నేను మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఏదైనా ఒక స్నాక్ చేద్దామని ఆలోచిస్తుంటే ఎగ్ దోశ చేద్దామనే ఆలోచన అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మనం అందరం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఎగ్ దోశకి కావాల్సిన ఐటమ్స్. నేను 3 eggs తీసుకున్నాను, ఒక ఆనియన్, నేను ఆయిల్, 2 pieces ఆఫ్ బటర్ కూడా యూజ్ చేస్తున్నాను, కొద్దిగా కరివేపాకు, ఉప్పు, కారం, చాట్ మసాలా ఇవన్నీ యూజ్ చేసి మనకి మిగిలిపోయిన మార్నింగ్ ఇడ్లీ వేసుకున్న తర్వాత మనకి పిండి మిగులుతుంది కదా, చూడండి ఇదన్నమాట. ఇది ఇడ్లీ పిండి. దీన్ని మనం దోశ వేసుకునేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇందులో నేను ఏం వేయలేదు, ఓన్లీ ఇడ్లీ పిండి మాత్రమే. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకుందాం. ఆనియన్, కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకొని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈజీగా, సింపుల్గా ఈవినింగ్ టైంలో ఫాస్ట్గా పిల్లలకి ఏదైనా అడిగినప్పుడు కానీ స్నాక్ టైప్ కానీ చేసి పెట్టాలంటే ఈజీగా అయిపోతుంది. ఇంకా అలానే కాకుండా కూడా ఇడ్లీ పిండి మనకి మిగిలిపోయినప్పుడు దాన్ని వేస్ట్ చేయకుండా మనం దాంతో ఏదైనా ఒక ఐటెం చేసుకొని తింటే బాగుంటుంది కదా. అందుకని ఇలా ప్రిపేర్ చేసి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. కారం, ఉప్పు, ఇది చాట్ మసాలా, ధనియాల పొడి, నేను ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, ఉల్లిపాయలు, కరివేపాకు ఇందులో వేసిన, అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 eggs, బటర్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇప్పుడు మనం ఎగ్స్ అయితే బీట్ చేసుకుందాము. 3 eggs నేను తీసుకున్నాను, నాకు ఎందుకంటే తక్కువే ఉందన్నమాట పిండి. స్నాక్ లాగా తినడానికి తీసుకుంటున్నాను. నేను ఎగ్స్ బీట్ చేసే లోపే మా అన్నశ్రీ వచ్చిందనమాట ఎత్తుకోమని. పిల్లలతో ఇట్లానే ఉంటుంది కదా. సో ఈ ఎగ్స్ అనేది మనం బాగా ఫ్లఫీగా చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బీట్ చేసుకోవాలన్నమాట బాగా. మనకి ఇది ఎంత బాగా కలిసిపోతే మనకి ఆమ్లెట్, ఎగ్ దోశ అనేది ఫ్లఫీగా వస్తుంది. చూడండి, ఎగ్ మిక్స్చర్ని మనం ఇలా బాగా కలపాలన్నమాట. ఇది ఫ్లఫీగా రావాలంటే ఇంకా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న ఎగ్ మిశ్రమంలో మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అండ్ కరివేపాకు. ఫస్ట్ ఇవి వేస్తున్నాను. ఆనియన్స్, కరివేపాకు తర్వాత నేను దీనికి సరిపడేంత కారం వేస్తున్నాను. పిల్లలకి ఇస్తేనేమో కొద్దిగా తక్కువ వేసుకోండి. మనకి దోశ కూడా ఉంటుంది కాబట్టి దానికి కూడా మనకి టేస్ట్ అనేది రావాలి. అందుకని నేను ఉప్పు మాత్రం కొద్దిగానే వేసుకుంటున్నాను. పిండిలో కూడా కొద్దిగా ఉందన్నమాట. కొద్దిగా ధనియా పౌడర్, చాట్ మసాలా. ఇప్పుడు ఇది మనం బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, మనం అవన్నీ వేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలన్నమాట. అవన్నీ బాగా మిక్స్ అయిపోవాలి ఎగ్ బ్యాటర్లో. మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే చాట్ మసాలా, నేను ఇంతకుముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పడం మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఆ ఫ్లేవర్ తగులుతూ. మనం వేసుకున్న ధనియాల పొడి, ఉప్పు, కారం, చాట్ మసాలా ఇవన్నీ బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. అక్కడక్కడ మనకి గడ్డల్లాగా కనిపించకుండా మంచిగా మిక్స్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
చూసారా, చూస్తుంటేనే చాలా సూపర్ యమ్మీగా కనిపిస్తుంది. స్పైసీగా సూపర్గా దోశ అయితే ఇవాళ మనకు రెడీ అయిపోతుంది. ఎగ్ దోశ. ఇదైతే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాము. మనకి ప్యాన్ అయితే హీట్ అయిపోతుంది. ఆల్రెడీ నేను ఇందులో మధ్యాహ్నం ఆమ్లెట్ వేసుకున్నాను అనమాట. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనము హాఫ్ బటర్ వేసుకుందాము. బటర్ వేసుకొని ఫస్ట్ దోశ వేసుకుందాము. చూడండి, ఇడ్లీ పిండి, బటర్ కరుగుతుంది. దీన్ని పెనం చుట్టూ తిప్పుదాము. ఇలా పెనం మొత్తానికి బటర్ రాసుకొని, అంటే ఈ ఫ్లేవర్ అంటే మనం వేసిన దోశకు మొత్తం పడుతుందన్నమాట బటర్ ఫ్లేవర్. చూడండి, ఇప్పుడు మనం దోశ అయితే వేసుకుందాము. స్టవ్ సిమ్లోనే పెట్టుకున్నాను. దోశ వేసుకున్న తర్వాత మనం కొద్ది హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేస్తే పైన కూడా బాగా ఉడికిపోతుంది అన్నమాట. చూడండి, మనకు పైన మొత్తం ఉడికినట్టుగా కనిపిస్తుంది. ఇలా అయిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఆమ్లెట్ మిశ్రమం మొత్తం ఇలా ఎగ్ దోశ పైన వేద్దాం. నేను 2 దోసాస్ 3 దోసాస్ వరకు తీసుకున్నాను కదా. కొద్దిగా వేసుకొని దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగా వేసుకున్న తర్వాత పైన కూడా కొద్దిగా బటర్ యాడ్ చేసి మూత పెట్టేద్దాము. కొద్దిగా ఆయిల్ కూడా వేస్తాను. సైడ్స్లో ఇలా మిడిల్లో కొద్దిగా ఆయిల్ వేసి సిమ్లో పెట్టుకోవాలన్నమాట. మనము సిమ్లో పెట్టుకొని మూత పెట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఒక 3 మినిట్స్ అయిందనమాట. ఒకసారి మూత తీసి చూస్తే మనకి ఇలా పైన అనేది పచ్చిగా కనిపించద్దు అనమాట. ఆమ్లెట్ మొత్తం కుక్ అయిపోవాలి. ఇప్పుడు మనం ఇంకొక సైడ్ తిప్పేసుకుందాము. చాలా బన్ టైప్ వచ్చిందనమాట ఇది. ఇలా చూసారా ఎంత బాగా వచ్చిందో ఎగ్ దోశ. ఈవెన్గా మంచిగా కాల్చుకోవాలి. ఇలా తిప్పుతూ ఇలా పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలా దోశ వేసిస్తే తెలియకుండానే వాళ్ళు ఎన్ని దోశలైనా తినేస్తారు. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. మనము స్టవ్ హైలో పెడితే మనకి మాడిపోతుంది. చూడండి, రెడీ అయినప్పటి నుంచి మా పాప ఒకటే అల్లరి ఇయ్యమని. ఏంటి అరుణశ్రీ కావాలా? ఏం కావాలి? వేడి ఎగ్ దోశ రెడీ అయింది. ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా సాఫ్ట్గా ఎంత బాగుందో చూడండి. ఇలా మీరు కూడా ఈవినింగ్ టైంలో ఇలానే మనం ఇంకా 2 ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంకొక దోశ కూడా వేసుకున్నాను. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇది ఇంకా కొద్దిగా కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది. తిప్పుకుంటాను. మా పాప అల్లరి ఎక్కువైపోయింది. ఎక్కడికి వెళ్ళావు? టీవీ చూస్తున్నావా? అండి, వేడి ఎగ్ దోశ ఈవినింగ్ టైం స్నాక్ లాగా బ్యాచిలర్స్ కానీ హాస్టలర్స్ కానీ ఎవరైనా ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు అనమాట.
మీరు కూడా ఇలా ఎగ్ దోశ ప్రిపేర్ చేసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మేమైతే ఒకసారి టేస్ట్ చేస్తాం అండి. మా ఆర్నశ్రీ టేస్ట్ చేయడానికి రెడీ ఉంది. ఆరు తింటావా మమ్మీ? తిను. కాలుతుందా? చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా బాగా అనిపిస్తుంది. చూడండి మా ఆరు తింటుందంటే ఎగ్ దోశ. సిప్ ఇక్కడ కూర్చో. ఆమెకి వేసి ఇచ్చినా తింటుంది. మేము కూడా టేస్ట్ చేస్తున్నాము. దోశ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నీకాయా కూర్చో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.